జిఎస్ఆస్ ఎఫరిష్తో జియతో వీడియో. ఈరోజు మనము ఈ వీడియోలో ఏమీ మాట్లాడాలనుకుంటున్నామంటే, ప్రస్తుతము బంగ్లాదేశ్లో జరుగుతున్న క్రైసిస్ని ఒక సైకాలజీ పర్స్పెక్టివ్లో అనలైజ్ చేయాలని అనుకుంటున్నాను. ఒక మానవ బ్రెయిను ఆ ఎకనామిక్ క్రైసిస్ని, ఆ కంట్రీలో జరుగుతున్న క్రైసిసు, ఇన్ఫ్లేషను, అన్ఎంప్లాయ్మెంటు, ఇటువంటి కష్టాలు పడుతున్న కంట్రీలో ఒక మానవ బ్రెయిన్ అంటే ఆ కంట్రీ యొక్క సిటిజన్ ఎటువంటి ఆలోచనల గుండా వెళ్తాడు, తన బ్రెయిన్ ఆ ఆలోచనల్ని ఎలా ప్రాసెస్ చేస్తుంది, తర్వాత ఆ కంట్రీలో జరుగుతున్న వైలెంట్ ప్రొటెస్ట్లు అంటే కొట్లాటలు, ఆ మీడియా సంస్థలకి నిప్పులు పెట్టడము, ఒకరిని ఒకరు చంపుకోవడము అనేది అసలు ఆ కంట్రీలో ఏం జరుగుతుందనేది ఒక సైకాలజీ పర్స్పెక్టివ్లో మీతో చెప్పాలని అనుకుంటున్నాను. వీడియోను చివరి వరకు చూడండి. ఈ కంటెంట్ చాలా కొత్తగా ఉంటుంది, మీకు నచ్చితే నచ్చొచ్చు. మొట్టమొదటిగా మనం అసలు బంగ్లాదేశ్లో జరుగుతున్న క్రైసిస్ని చూద్దాం. సైకాలజీ దృష్టితో ఎక్స్ప్లెయిన్ చేసే దానికంటే ముందు అసలు ఆ కంట్రీలో ఏం జరుగుతుందో ఫస్ట్ మనము తెలుసుకుందాం. 2024 ఆ టైంలో 2024 మిడ్లో హసీనా గవర్నమెంట్ ఉండేది అనమాట. అంటే ప్రైమ్ మినిస్టర్ హసీనా ఉండేది. అయితే ఆ టైంలో వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ గురించి వాళ్ళ కంట్రీలో ఒక టైప్ ఆఫ్ రిజర్వేషన్ సిస్టమ్ని తీసుకొచ్చారనమాట. ఆ రిజర్వేషన్ సిస్టమ్ ఆ కంట్రీలో ఉన్న యూత్కి నచ్చకపోవడం వల్ల విపరీతమైన ప్రొటెస్ట్లు, మూమెంట్లు, గొడవలు జరిగినప్పుడు ఆ ప్రభుత్వము వాటిని కొంచెం శాంతియుతంగా అంటే చర్చలతో దాన్ని సాల్వ్ చేయాల్సింది పోయి విపరీతంగా వారి మీద పోలీస్ ఫోర్స్ ఉపయోగించేసరికి కొన్ని వందల మంది చనిపోయారు. దాని తర్వాత ఇంకా గొడవలు పెరిగిపోయి ఆఖరికి ఆ ప్రైమ్ మినిస్టర్ హసీనా ఆ దేశాన్ని వదిలి పారిపోయేంత పరిస్థితి వచ్చింది. తర్వాత ఆ 2024 మధ్య నుంచి ప్రస్తుతం వరకు ఒక యూనస్ అంటే మహమ్మద్ యూనస్ అనే వ్యక్తి ప్రైమ్ మినిస్టర్గా ఆ కంట్రీకి ఉన్నాడు. ఈయన టైంలో కూడా ఆ కంట్రీలో విపరీతమైన ఆర్థిక సంక్షోభము, నిరుద్యోగము, ప్రజల్లో తెలియని నిరాశ, నిస్పృహ బాగా వచ్చేసింది అనమాట. అంటే ఆ కంట్రీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి సరైన మార్గంలో వెళ్ళటం లేదు అనే ఒపీనియన్ ప్రజల్లో విపరీతంగా చేరిపోయింది. సో ఇది ఇలా ఉండగా ఒక 15 రోజుల క్రితము డిసెంబర్ 12వ తారీఖున లాస్ట్ హసీనా గవర్నమెంట్ మీద ప్రొటెస్ట్ని లీడ్ చేసిన ఒక వ్యక్తి చనిపోయాడు. అంటే ఆ హసీనా గవర్నమెంట్కి సపోర్టర్స్గా ఉన్నవారు ఆ వ్యక్తిని కాల్చి చంపేశారు. 12వ తారీఖున కాల్చితే ఆయన 18వ తారీఖున హాస్పిటల్లో ఉంటూ చనిపోయాడు. ఇది ప్రస్తుతము ఆ కంట్రీలో జరుగుతున్నది. ఎప్పుడైతే షరీఫ్ అనే ఒక వ్యక్తి అంటే హసీనా గవర్నమెంట్ మీద నడిపిన ప్రొటెస్ట్ని కొంచెం లీడ్ చేసి నడిపించిన వ్యక్తి, ఆ వ్యక్తి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒక రైజింగ్ లీడర్ కింద ఎదుగుతున్నాడు అనమాట. ఫిబ్రవరి 2025లో వాళ్ళ కంట్రీలో జరుగుతున్న పార్లమెంటరీ ఎలక్షన్స్కి ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నాడు. ఒక కొత్త నాయకుడిగా ఎదుగుతున్నాడు. ఆ కొత్త నాయకుడిని చంపేసేసరికి కంట్రీలో తెలియని సంక్షోభము, ఉద్రిక్తత, గొడవలు, ప్రొటెస్ట్లు, మీడియా సంస్థలకు నిప్పులు పెట్టి అంటించే స్థాయికి ఆ కంట్రీ ఇప్పుడు ప్రస్తుతము ఉంది అన్నమాట. సో ఇదంతా ప్రస్తుతము బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితి. ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న విషయము ఏంటి అంటే, అసలు ఒక వ్యక్తి తనని ఆరాధించే వ్యక్తి చనిపోతే తాను ఒక గుంపుగా చేరిపోయి ఇంకొక వ్యక్తిని చంపడము, లేదా ఆ మీడియా సంస్థలకి నిప్పులు పెట్టడము, లేదా ప్రభుత్వ సంస్థల మీద రాళ్ళు రువ్వటము, పోలీసుల మీద రాళ్ళు రువ్వటము ఎలా చేయగలుగుతాడు? అంటే ఆ వ్యక్తిని ఏమి మోటివేట్ చేస్తుంది? ఈరోజు మనము ఈ బంగ్లాదేశ్ క్రైసిస్లో దీనిని ఒక ఇన్సిడెంట్గా తీసుకుని ఒక సైకాలజీ పర్స్పెక్టివ్లో అసలు మానవ బ్రెయిన్ దేనికి ఎలా రియాక్ట్ అవుతుందో ఈరోజు మనము తెలుసుకుందాం. సో ఈ ఇన్సిడెంట్ అంతా మీకు అర్థమయ్యే ఉంటుంది. షరీఫ్ ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు విపరీతమైన ప్రొటెస్ట్లు ఈ కంట్రీలో మొదలయ్యాయి అన్నమాట. సో అసలు ఒక ఇమాజినరీ వ్యక్తిని తీసుకుందాం. అంటే ఎగ్జాక్ట్గా ఇలా జరిగి ఉండకపోవచ్చు, బట్ ఒక ఇమాజినరీ వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తి చనిపోయాడనే వార్త విన్నప్పటి నుంచి ఆ మీడియా సంస్థకి నిప్పు పెట్టే వరకు ఎలా వెళ్ళగలుగుతాడో మనము ఈరోజు తెలుసుకుందాం. సో ఒక సాధారణ వ్యక్తి, బంగ్లాదేశ్లో ఒక సాధారణ వ్యక్తి షరీఫ్ అనే తమ లీడరు చనిపోయాడనే వార్తను డిసెంబర్ 18వ తారీఖున ఆ న్యూస్లో వినే ఉంటాడు.
విన్నప్పుడు ఏమవుతుందంటే తన బ్రెయిన్లో తన ఆల్రెడీ ఈ కంట్రీ విపరీతమైన ఆర్థిక సంక్షోభం గుండా వెళ్తుంది, విపరీతమైన ఇన్ఫ్లేషన్ రేట్ అంటే విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి, తర్వాత నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం సరిగా నడపడం లేదనే ఒపీనియన్లో ఉన్నాడు. ఈ ఆలోచనలతో తన బ్రెయిన్ ఆల్రెడీ నిండిపోయింది. తన ఆలోచనలన్నీ కూడా ఈ ప్రభుత్వం సరిగా నడవటం లేదని ఉన్నాయి. కాబట్టి ఈ షరీఫ్ అనే తన ఫేవరెట్ లీడర్ చనిపోయేసరికి ఈ ఆలోచనలన్నీ ఉద్రేకంగా రేగిపోతాయి అన్నమాట. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఈ ఆలోచనలు విపరీతంగా ఒక వైలెంట్ స్టేట్కి వెళ్ళిపోతాయి. అప్పటి వరకు నా బంగ్లాదేశ్కి, నా దేశానికి ఒక కొత్త లీడర్ వస్తున్నాడు, ఒక కొత్త వ్యక్తి ఈ కంట్రీని మార్చబోతున్నాడు అనే ఒపీనియన్ ఉన్న వ్యక్తికి సడన్గా న్యూస్లో తన మరణ వార్త వినేసరికి ఈ బ్రెయిన్ వాటిని ప్రాసెస్ చేయలేకపోతుంది. ఏదో తెలియని బాధని, లాస్ని తాను చూశాడు అనే ఫీలింగ్లోకి ఈ బ్రెయిన్ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే తాను అభిమానించే వ్యక్తి చనిపోయాడని చెప్పి తనకి తెలుస్తుందో ఈ బ్రెయిన్ ఒక తెలియని బాధ అంటే గ్రీఫ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ తను ఏం చేస్తాడు, ఆబ్వియస్గా ఫోన్ చూస్తాడు. ఫోన్లో సోషల్ మీడియాలో తినలానే ఆ వ్యక్తిని అభిమానించేవారు చాలామందే బాధపడుతున్నారనే సంగతి తాను ఫోన్లో చూస్తాడనమాట. ఈ స్టేజ్లో ఏమవుతుందంటే ఒక వ్యాలిడేషన్ వస్తుంది. దీనినే సైకాలజీలో సోషల్ వ్యాలిడేషన్ అంటారు. అంటే ఈ కంట్రీ మొత్తంలో నిజంగానే నీ షరీఫ్ అనే వ్యక్తి చనిపోవడం వల్ల నువ్వు అక్కడే బాధపడినట్లయితే నువ్వు పెద్దగా చేయగలిగేది ఏముండదు. కానీ ఆ షరీఫ్ అనే వ్యక్తి చనిపోవడం వల్ల నీలాగా కొన్ని వేల మంది, లక్షల మంది బాధపడుతున్నారనే సంగతి నీకు ఎప్పుడైతే తెలిసిందో నీకు తెలియని బలము, నీకు తెలియని సపోర్టు వచ్చేస్తుంది. దీనినే సైకాలజీలో సోషల్ వ్యాలిడేషన్ అంటారు. సో ఇప్పుడు ఆయన డిజిటల్గా అంటే సోషల్ మీడియాలో చూసి తను తెలుసుకున్నాడు కాబట్టి దీనిని మనము డిజిటల్ వ్యాలిడేషన్ అనొచ్చు. సో ఎప్పుడైతే తినలానే ఒక వేల మంది ఆ షరీఫ్ అనే వ్యక్తి కోసం బాధపడుతున్నారని బ్రెయిన్కి తెలిసిందో ఆబ్వియస్గా తెలియని బలం వచ్చేస్తుంది. సో ఈ చనిపోయాడు, దానికి మనము రియాక్ట్ అవ్వాలి అని బాధపడుతున్న వారందరూ ఒక సమూహంలాగా ఒక ప్లేస్కో, ఒక రోడ్డు మీదకో వచ్చారని తనకు తెలిస్తే ఖచ్చితంగా తన మనసు కూడా వెళ్ళిపోవాలనే ఆలోచన వస్తుంది. సో ఎప్పుడైతే ఇలాగా ఆ చనిపోయిన వ్యక్తికి సపోర్ట్గా ఎప్పుడైతే రోడ్ల మీదకి జనాలు వస్తారో తన మైండ్ కూడా వెళ్ళి ఆ గుంపులో జాయిన్ అవ్వాలనే ఫీలింగ్ వస్తుంది. సో ఆ గుంపులో జాయిన్ అయిన తర్వాత తనకి ఎక్కడ లేని ధైర్యము, బలము వచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఒక్కడనే అనుకున్న వ్యక్తి వేల మంది సమూహంలో చేరేసరికి ఒక తెలియని వ్యాలిడేషన్, ఒక తెలియని సోషల్ వ్యాలిడేషన్ వచ్చేస్తుంది అన్నమాట. తాను ఒక్కడిని కాదు, ఒక 1000 మందిని అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆ టైంలో ఏం జరుగుతుందంటే విపరీతమైన స్లోగన్స్, అంటే ఆ చనిపోయిన వ్యక్తికి సపోర్ట్గా స్లోగన్స్, రాళ్ళు విసరడము, మీడియా సంస్థల మీద రాళ్ళు విసరడము, మీడియా సంస్థల్ని ధ్వంసం చేయటము చేస్తున్నప్పుడు ఒక తెలియని చవోస్ కింద అక్కడ ఆ చవోటిక్ సిచ్యువేషన్లో తన బ్రెయిన్ ఏమీ ప్రాసెస్ చేయలేకపోతుంది. మన బ్రెయిన్ కొంచెం పీస్ఫుల్గా ఉన్నప్పుడు లాజికల్గా ఆలోచిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మన బ్రెయిన్ ఉద్రేకంలో ఉన్నప్పుడు, ఆవేశంలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు ఆ బ్రెయిన్ లాజికల్గా ఆలోచించడం మానేస్తుంది. అంటే మన బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని, అది లాజికల్గా ఆలోచించడానికి ఉపయోగపడుతుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా కూడా మనము పీస్ఫుల్గా ఉన్నప్పుడే లాజికల్గా ఆలోచిస్తాం. ఉద్రేకంలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు, ఆవేశంలో ఉన్నప్పుడు, విపరీతమైన ఎమోషన్స్ తన్నుకొస్తున్నప్పుడు మనము లాజికల్గా ఆలోచించాం. మన బ్రెయిన్లో ఈ ఫియర్ని ప్రాసెస్ చేసేది, ఈ యాంగర్ని ప్రాసెస్ చేసేది అమిగ్డలా అనే ఒక పార్ట్ ఉంటుంది. దీనిని సైకాలజీలో అమిగ్డలా హైజాక్ అంటారు. అంటే నీ లాజికల్ బ్రెయిన్ హైజాక్ అయిపోతుంది. నువ్వు లాజికల్గా ఆ టైంలో ఆలోచించలేవు. ఎంతమంది, నువ్వు 1000 మంది సమూహంలో ఉన్నప్పుడు నీ బ్రెయిన్ లాజికల్గా ఆలోచించడం మానేసి ఉద్రేకంలో నువ్వు ఏం చేస్తున్నావో కూడా నువ్వు గ్రహించవు. అంటే ఆ టైంలో నేను రాళ్ళు విసిరితే లేదా మీడియా సంస్థలకు నేను నిప్పండిస్తే రేపొద్దున పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారనే భయము, ఆ ఆలోచన, ఆ లాజికల్ థింకింగ్, ఆ రేషనల్ థింకింగ్ ఆ టైంలో పనిచేయదు. సో ఎప్పుడైతే తన బ్రెయిన్ హైజాక్ అయిపోతుందో ఆ ఆవేశంలో, ఉద్రేకంలో ఒక వ్యక్తి రాయి విసిరితే ఈ వ్యక్తి కూడా రాయి విసురుతాడు. మనకు కూడా ఏదో తెలియని ధైర్యం వచ్చేస్తుంది. ఒక వ్యక్తిని అయితే అరెస్ట్ చేస్తారు, కానీ 100 మంది, 1000 మందిని అరెస్ట్ చేయలేరు కదా అని చెప్పేసి ధైర్యం వచ్చేసి సో మీడియా సంస్థలను కాల్ చేస్తారనమాట. ఈరోజు నేను బంగ్లాదేశ్ జరుగుతున్న క్రైసిస్లో మీకు ఒక సైకాలజీ పర్స్పెక్టివ్ అందించాలని చెప్పేసి ఈ చిన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. మీరు క్లియర్గా గమనించండి, మనము లాజికల్గా ఆలోచించేటప్పుడు మన మైండ్ పీస్ఫుల్గా ఉంటేనే ఆలోచిస్తుంది. మన మైండ్ ఉద్రేకంలో ఉన్నప్పుడు లాజికల్గా ఆలోచించలేము. మనం ఏది తప్పు, ఏది ఒప్పు అనేది విచక్షణ మనము కోల్పోతాము. సో దీనినే మన
అమిగ్డలా హైజాక్ అంటారనమాట. సో ఈ ఎంటైర్ బంగ్లాదేశ్ క్రైసిస్లో ఈ చిన్న ఇన్సిడెంట్ని తీసుకొని మీకు ఒక సైకాలజీ పర్స్పెక్టివ్లో ఒక మనిషి ఉద్రేకంలో ఎలా తన లాజికల్ బ్రెయిన్ని కోల్పోతాడనేది చెప్పాలనుకున్నాను.